ఊరూరు ఆర్టీసీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓడగొట్టిన మీరు గెలుస్తారని నమ్మకం ఉంది. మేము లేము, మరి ఇంకెవరో కొట్టేస్తారు, ఇంకెవరో కొట్టేస్తారు. లేలే, మాకు వాళ్ళు స్నేహితులు. కొత్తగూడెం నా బాధలు నాకున్నాయి, అవి వేరు, దానికే. సో ఇది సార్. తర్వాత వాళ్ళకి ఆ వేతన సవరణ కూడా చేయట్లేదు. ఆర్టీసీ కూర్చోబెట్టి వాళ్ళు సమ్మెకి వెళ్తున్నారు 24వ తారీఖు నుంచి. మీరు ఏదో ఒకటి చేసి ముందు ఫస్ట్ మెజర్గా ఎలక్షన్కి అవకాశం ఇవ్వండి, తర్వాత ఏదో చిన్న ఒక పరిష్కారం చేయండి, ఒక నమ్మకం వస్తుంది. అది నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక జెన్కో ఉంది సార్. జెన్కో మన రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు ఈ 3, ఒకటి సింగరేణి, ఒకటి ఆర్టీసీ, ఒకటి జెన్కో. ఈ 3తో కూడా దురదృష్టమో అదృష్టమో నాకు సంబంధాలు ఉన్నాయి. జెన్కోనేమో మా దగ్గరే మెయిన్, సింగరేణికి మా యూనియన్కి నేనే గౌరవాధ్యక్షుడిని, ఆర్టీసీ ఏమో మా యూనియన్ పెద్ద యూనియన్. అక్కడ ఈ 3 రిలేటెడ్ నాకున్నాయి. ఈ 3 గవర్నమెంట్ భౌతవ్యాన్ని నిర్ణయించే సంఘాలు, ఈ 3 సెక్టార్స్. సార్ అక్కడ ఆర్టిజన్స్ సార్, ఆర్టిజన్స్ ఉంటారు సార్. ఆర్టిజన్స్ జస్ట్ యూ ట్రై టు చేంజ్ ద డిజిగ్నేషన్, ఇట్ డజంట్ కాస్ట్ మచ్. అది పెద్ద ఖర్చు ఉండదు, ఏముండదు. దే వాంట్ దట్ దేర్ డిజిగ్నేషన్ మస్ట్ బి చేంజ్. దానిలో మీరు లెక్కలు వేస్తే కూడా వాళ్ళకి ఏమి అదనం పడదు మనకి. అసలు దాని మీద కూర్చునే తీరిక ఉండాలి మీకు. కూర్చుని అసలు వాళ్ళ బాధ ఏంటో నేనేమంటానంటే సార్, ఇటువంటి అన్ని పరిష్కారాలకి మీరు ఏదైనా మేధో మదనం పెట్టుకోవాలి. మంత్రివర్గంలో ఒక 2 3 పెట్టుకుని ఎవరికి ఏ ఆపద ఉందో బాధ ఉందో వాళ్ళని పిలుచుకోవాలి. వాటి బాధ ఏముంది, మీరేం పరిష్కారం చేయగలుగుతారు, ఏం చేయలేరు, చేయలేకపోతే ఈ బాధ ఉందయ్యా అని చెప్తే భుజం మీద చేసి చెప్తే వాడు కొద్దిగా కన్విన్స్ అవుతాడు. అసలు వాడి గోల ఆడిదే ఉంది, మన గోల మనదే ఉంది. అది పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? అందువల్ల సార్ మీరే చేశారు, కానీ అక్కడే ఉంచారు వాళ్ళని, త్రిశంక స్వర్గంలో ఉంచారు మీరు. ఇక దాన్ని ఆర్టిజన్ అనే పేరు వలన ముందుకెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. చేశారు, ఆ మేరకు చేశారు. అది దాన్ని సరిచేయమని నేను వారిని కోరుతున్నాను సార్. అదే సమయంలో ఒక్కటి మీ దృష్టికి తీసుకురావాలి సార్. చైర్మన్ మన స్పీకర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా సార్. ఏళ్లలో యూనియన్ లేకపోవటం వలన యూనియన్లతో మాట్లాడాలంటే భయం అండి. అప్పుడు ఎవరు ఒక మిలిటరీ పోలీస్ ఆయన్ని పెట్టారు సార్ ఆర్టీసీకి. అసలు ఆర్టీసీలో దగ్గరికే రాని సార్, యూనియన్ లేవు, నో బ్యాన్, యూనియన్స్ ఆర్ బ్యాన్. మరి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు, నేను ఎక్కడ మాట్లాడతాను, నాకెక్కడ టైం ఉంటుందా అంటే మమ్మల్ని రానిరు కదా సార్. జెన్కో వాళ్ళు కూడా అట్లాగే అయిపోయింది సార్. జెన్కో వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడించేవాళ్ళు లేరు. వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు, మీరు మాట్లాడండి అని. అట్లా ఇది ఎక్కడ సార్? ఇది మంది అవర్స్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. దీనిలో ఆ స్వేచ్ఛ లేకపోతే ఎలాగో మీరు ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్య పేపర్లో చదివాను, మా స్పీకర్ గారు అయితే ఆ మనస్తత్వం ఉండదు మీకైతే, కానీ పేపర్లో చదివాను ఏమని, చలో అసెంబ్లీలు, ఇందిరా పార్కులో ధర్నాలు ఇటువంటి ఎలో చేయొద్దు అని. అవి ఉంటే మనకు మంచిది కదా సార్. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మంత్రిని పంపించేవాళ్ళు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళు మంత్రిని పంపించేవాళ్ళు. కొంత వెంటిలేట్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మన మీద వచ్చి పడతారా సార్? పెట్టుకోండి, ఇక్కడి వరకు రానియొద్దు, అక్కడే పెట్టలేండి. అక్కడైనా పర్మిషన్ ఆడ ధర్నా అని వాళ్ళ పేరు అనగానే ఉదయం పూట అక్కడెక్కడ ఉండేవాళ్ళు అరెస్ట్, సిఐటి వాళ్ళు పిలిపిస్తే ఏఐటీసీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అంటే మా సంఘాల గోల కాదు. అసలు ముందస్తు అరెస్టులు మనకు అంత ఏమి ఇబ్బంది వచ్చింది చెప్పండి. ఇదంతా ఎంత చెడు అవుతుందో ఇది వాళ్ళే చెప్పారు. లేదా మీరు చేసింది అది సార్. హరీష్ గారు, యూనియన్ రద్దు చేసింది మీరే, ఈ అరెస్టులన్నీ నేర్పింది మీరే, మీరు అదే చేయమంటున్నాం. అందువలన ముగించమంటారా? ఇంకొద్ది ఈయన జడగొడుతున్నాడు మా హరీష్ గారి వాళ్ళు. లేదు ఈ పాటికి అయిపోయేది సార్. ఇది
అందువలన సార్ ఇప్పుడు కొద్దిగా స్వేచ్ఛ ఏదైనా ఆందోళన చేసే వాళ్ళకి వాళ్ళని అడగండి, లేకపోతే వాళ్ళకి చేసుకోనియండి. ఏదైనా ఇబ్బంది ఉందంటే పాత సిస్టమ్ ఉండేది నాకు తెలిసి. కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కూడా ఉన్నారు. మీరు అప్పుడు ఎంత హెల్ప్ చేశారంటే ఒకళ్ళు ఎవరో మిస్ అయిపోయారు అమెరికా సింగపూర్లో. మేము మీ దగ్గరికి వచ్చాం, మా కొత్తగూడిపాడు మిస్ అయితే. అప్పుడే ఫస్ట్ టైం ఈ ఓవర్సీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకే ఆ బాధ్యత అప్పచెప్పారు ఆయన. అట్లా ఏదన్నా బాధలు వచ్చినప్పుడు చెప్పుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళండి, ఎవరన్నా మీరు డిప్యూట్ చేయండి, ఏదన్నా వినండి, వాళ్ళ బాధలు వినండి. ఎంత మంచి పేరు వస్తుందంటే గవర్నమెంట్కి. అన్నీ మనం చేయలేము సార్ ఇప్పుడు. ఎందుకంటే మొత్తం మీ బడ్జెట్లు 3,04,000లో 38,000 కోట్లే ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ క్యాపిటల్ 38,000 అంటే ఎంత? అది ఏ మూలకు కూడా చాలు. మిగిలినవన్నీ దేని దానికే. ఎక్కువ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు విశ్వాసం చూరుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది సార్. తర్వాత ఇక 8 గంటల నుంచి 10 గంటలు పని చేశారు సార్. 8 గంటల నుంచి 10 ఎందుకు చేశారు నాకు తెలియదు. మరి అది తప్పు, అది చాలా తప్పు. బ్రిటిష్ వాడి కాలంలో తెచ్చుకుంది అది 8 గంటలు. 10 గంటలు చేశారు దాన్ని 281 జీవో ద్వారా. దాన్ని రద్దు చేయమని నేను కోరుతున్నాను. తర్వాత లేబర్ కోడ్స్ 44/4లో తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. తమిళనాడులో అంగీకరించలేదు, కేరళలో అంగీకరించలేదు, పశ్చిమ బెంగాల్లో అంగీకరించలేదు. ఆ లేబర్ కోడ్స్ని మేము అమలు చేయమన్నారు. మన తెలంగాణలో కూడా సార్ శ్రీధర్ బాబు గారు తెలంగాణలో కూడా ఆ లేబర్ కోడ్స్ని అమలు చేయమని తీర్మానం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. చాలా రాష్ట్రాలు చేయట్లేదు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ఎందువల్లంటే ఇక 10 గంటలు ఉండవు, మినిమం హక్కులు ఉండవు. మన సిగాచి లాంటి చోట ప్రమాదాలు జరిగినా అడిగే పరిస్థితి ఉండదు. ఇక దేనికి మనకు హక్కులు ఉండవు. మన హక్కులన్నీ కోల్పోయినట్లు అవుద్ది. అది కూడా మీరు చేయమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను సార్. అదేవిధంగా ఇప్పుడు అసంఘటిత రంగానికి సంబంధించి క్లోజ్ చేస్తున్నాను సార్, తొందరగా అయిపోతుంది. అసంఘటిత రంగానికి సంబంధించి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ వర్కర్లు, ఇటువంటి అనేక మంది ఉన్నారు. ఈ మన మిషన్ భగీరథ వీళ్ళందరూ ఉన్నారు సార్. వీళ్ళకి మినిమం రోజు సమయంలో సకాలంలో వచ్చేట్టు చూడండి సార్. సకాలంలో రావట్లేదు. 2 నెలలు 3 నెలలు. పంచాయతీ వర్కర్లకి అయితే వాళ్ళే వసూలు చేసుకోవాలి. ఆ డబ్బులు కూడా మీ ట్రెజరీకి వచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఇక్కడి నుంచి పోవాలంటే పోవు. చాలా చాలా నెలలో జరుగుతుంది సార్. అది కూడా మీరు జాగ్రత్తలు తీసుకోమని. ఎందుకంటే మీకు కనపడేదేమో రైతులు కనపడతారు. రైతుల కంటే సంఖ్య వీళ్ళు ఎక్కువ ఉన్నారు. 1 కోటి మంది ఉన్నారు సార్ అసంఘటిత రంగంలో. వాళ్ళ బాగోగులు చూడకపోతే మీరు ఖర్చు కూడా అవసరం లేదు. ఖర్చు లేకుండా చేసే పనులే నేను మీకు చెప్తున్నాను సార్. అదేవిధంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మామూలుగా మీరు ఒక జీవో ఉంది 9,500. ఒక 8,500 ఉండేది. కేసీఆర్ గారు మేడేకి ఒక 1000 పెంచాడు. అప్పుడెప్పుడు 9,500 ఉన్నాయి సార్. మేమేం చేసాం, మా అలాంటి పెద్ద పంచాయతీలు మాకు కొంచెం వైబిలిటీ ఉన్నాయి. మేము 3,000 4,000 పెంచాం. ఈ మధ్య మీరేం చేశారు, అట్లా ఎక్స్ట్రా ఇవ్వడానికి వీల్లేదు. మీరు కాదు ఇచ్చేది ఆ పంచాయతీ. చాలాసార్లు చెప్పా, బట్టి గారికి చెప్పా, అట్లా జరగదే అన్నారు. సీతక్క గారికి చెప్పాను, మీరు కాదు కదమ్మా ఇచ్చేది, మేము కదా ఇచ్చుకునేది, వాటి కూడా ఇవ్వడానికి వీల్లేదని చేశారు. అందుకని అటువంటి కొద్దిగా ఆ ఎనామలీస్ ఉంటే వాటిని సరిచేయమని కోరుతున్నాను సార్. తర్వాత ఈ అవుట్సోర్సింగ్ సంబంధించి పెద్ద ఎత్తున లొల్లి సార్. లక్షల మంది వాళ్ళ అవుట్సోర్సింగ్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా